లోకంలో ఎండాకాలంలో ఎండలు కొడతాయి, ఆనకాలంలో ఆనలు పడతాయి. కానీ అడగక ముందే ఆకాశం అక్షింతలు వేసినట్టు ఆకాశంకించి సడన్గా కుండల కొద్ది చేపలు పడితే ఎట్లుంటుంది చెప్పుర్రి. అబ్బా ఐస్ ముక్కలు వరడు ఇన్నాం, రాళ్లవాన ఇన్నాం, కానీ చేపల వరడేంది అనుకుంటుర్రులే. మన మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్లోని పూపల హనుమాన్ వీధిలో ముచ్చటైంది. ఆకాశం కెంచి టపటపం అనుకుంటా చిన్న చిన్న చేపలు పడ్డాయట. లచ్చిందే వచ్చి తలుపు తడితే వెళ్ళి మొహం కడుక్కుంటా అన్నట్టు కాకుండా మన జనాలు బకెట్లు, గొడుగులు, గిన్నెలు పట్టుకొని రోడ్ల మీద పడ్డ చేపలను ఏరుకునేందుకు పోటీ పడ్డారట. గాలివానకు చెరువులకెంచి ఎగిరిపడ్డాయా, లేకపోతే నిజంగానే దేవలోకంలోకించి చేపల కూర తినుండ్రని దేవుళ్లే పంపిరాడు పెద్ద పంచాయతీ నడవట్టి. ఇప్పుడు చెన్నూరు టౌన్ లో పూపల హనుమాన్ వీధిలో జనాలకు అదృష్టం ఆకాశం కెంచి ఊడిపడ్డట అయిందుల్లా. ఆన పడుతుందని గొడుగులు వేసుకుని బయటకు వస్తే నెత్తిన నీళ్లకు బదులు చేపలు పడే వరకు అందరి మైండ్ బ్లాక్ అయిందనుకోరు జరసేపు. ఇక పుక్కట్ల పినాయిలైనా తాగుతాం అనేటోళ్ళు మస్తు మంది ఉంటారు కదా. అసొంటిది చేపలు పడుతున్నాయి అంటే రాకుండా ఉంటారు. గందుకే ఆన పడుతున్నా సరే బయటకొచ్చి గిన్నెలు, బకెట్లు లాస్ట్కు వర్షపు గొడుగులను తిరిగేసి మరి చేపలను పట్టుకొని పోయిర్రు. పిల్లగండ్లు, ముసలోళ్ళు, ఆడోళ్ళని తేడా లేకుండా రోడ్ల మీద పడి చేపలు ఏరుకుంటుంటే చూసేటోళ్లకు ఫ్రీగా చేపల మార్కెట్ పెట్టినట్టు అనిపించడం జరసేపు. ఇక మన నయా జమానా పోరగని లూకుంటారు. ఏది ఇక్కడ చేపల వర్షం పడ్డది, ఒక చేత్తో చేపను పట్టుకొని ఇంకో చేత్తో సెల్ ఫోన్ తీసుకుంటా గాయస్ మా ఊర్లో చేపల వనం పడుతుంది అనుకుంటా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిర్రు. ఇక వాట్సాప్ స్టేటస్లు చూస్తే చేపలే, ఇన్స్టాగ్రామ్లో చూస్తే చేపలే. చుట్టుపక్కల ఊరోళ్ళంతా ఈ వీడియోలు చూసి మా ఊర్లో ఏమో ఒట్టివాన పడితే మీ ఊర్లోనేమో చేపల వన పడుతుందా, ఎంతటి అన్యాయం దేవుడా అని కుళ్ళుకొని చూస్తుర్రట. చెన్నూరు చేపల వీడియోలు ఇప్పుడు నెట్లో ఫుల్గా వైరల్ కావట్టే. కానీ ఇక్కడ అసలు పంచాయతీ ఏంటంటే ఈ చేపలు ఆకాశం కంచి ఎట్లా పడ్డాయి అనేది. కొందరేమో కలియుగంలో దేవుడు కండ్లు తెరిచి మత్స్యావతారంలో చేపలు గురిపించిన దండాలు పెడుతుంటే సైన్స్ తెలిసేటోళ్ళేమో అబ్బే మీ పాడుగాను అంత సీన్ లేదు అక్కడ కొట్టి పారేయబట్టే. భారీ వర్షాలు, సుడిగాలు వచ్చినప్పుడు పక్కనే ఉన్న చెరువులకెంచి చేపలు గాల్లో లేచి ఇట్లా ఊర్ల మీద పడుతుంటాయి. ఏది ఏమైనా కారణం ఏదైతే మాకేంది, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో చేపల పులుసు తయారైంది కదా అని చెన్నూరు జనాలు మాత్రం గట్టిగానే గుంజుతారట చేపలను.